ఇక్కడ పార్టీలన్నింటినీ ఏకం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏఐడిఎంకేతో పాటు మిగిలిన పార్టీలు చిన్న పార్టీలన్నింటినీ కలుపుకొని మరి శశికళ పార్టీ ఎటువైపు వెళుతుంది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ పొలిటికల్ ఈక్వేషన్స్గా మాట్లాడుకుంటే. అటువంటిది కాంగ్రెస్ కీలకంగా మారింది అక్కడ. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ టీవీకేతో జత కడుతుందని చెప్పి మాట్లాడుకున్న తరుణంలో కట్ చేస్తే డిఎంకే వైపు వెళ్ళిపోతోంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీట్ షేరింగ్ విషయంలో డిఎంకే కూడా ఇటు కాంగ్రెస్తో కాస్త రాజీ కుదుర్చుకున్న ప్రయత్నము రాజీ పడే ప్రయత్నం జరుగుతోందనేది తమిళ రాజకీయాలు వినిపిస్తున్నమాట. మరి ఒకవేళ అదే కనుక జరిగితే అదొక ఎదురు దెబ్బ, ఆ తర్వాత ఇదొక ఎదురు దెబ్బ భార్య సంగీత నుంచి. అండ్ ఈ రెండు దెబ్బల గురించి మాట్లాడుకున్న సందర్భం, రెండు గాయాలు ఇంకా కంటిన్యూ అవుతున్న తరుణంలో మూడోది టీవీకే అధినేత విజయ్కు మరో బిగ్ షాక్ తగిలింది. విజయ్కి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ సమన్స్ జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట కేసులో సమన్స్ జారీ చేసింది సిబిఐ. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు. అక్కడ సిబిఐ విచారణ తేదీ మార్చాలంటూ ఆ సిబిఐ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి రావాలి, లేకపోతే ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. అసలు ఆ రోజు జరిగింది ఏం జరిగింది, ఆ సభ ఏర్పాట్లలో ఎక్కడ నిర్లక్ష్యం వహించడం జరిగింది, అసలు ఎందుకు తొక్కిసలాట జరిగింది, ఏర్పాట్ల విషయంలో ఎందుకు మీరు సరైన ఏర్పాట్లు చేయలేదు, అంత పెద్ద ఎత్తున జనం వస్తారని తెలిసి దానికి తగినట్టుగా ఏర్పాట్ల విషయంలో ఎందుకు మీరు జాగ్రత్తలు పాటించలేదు, లేకపోతే తమిళనాడు ప్రభుత్వం సంబంధించి మీరు ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు, లేకపోతే మీ అంచనాలు సరిగ్గా లేకపోయాయా, ఇవన్నీ కూడా ఆయనకు విచారించే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నావళిని సిద్ధం చేసుకుంటుంది సిబిఐ. ఆ క్వశ్చన్